వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు అండ్ వాల్క్స్. ఈరోజు వంకాయ కర్రీ చపాతీలు మార్నింగ్ టిఫిన్లోకి చేసుకున్నాం. మేము ఎలా చేసుకున్నాం మీకు చూపిస్తాను. ఈ కర్రీ చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ చాలా బాగుంటుంది. తెల్ల వంకాయలు, ఆలుగడ్డలు, టమాటాలు మిక్స్ చేసి చేశాను. ఎంతో టేస్టీగా అవుతుంది ఈ కర్రీ. వీటికి కావాల్సినవి వంకాయలు, ఆలుగడ్డలు ఉప్పు కలిపిన వాటర్లో ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి, ఒక 2 టమాటాలు. తర్వాత నెక్స్ట్ ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 2 స్పూన్ల నువ్వులు, తర్వాత ధనియాలు 1 స్పూను, జీలకర్ర కొద్దిగా, తర్వాత అల్లం వెల్లిపాయ కూడా తీసుకొని వీటిని మొత్తం కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కుక్కర్ పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేసుకొని ఇవి వేగిన తర్వాత వంకాయలు, ఆలుగడ్డలు మొత్తం కూడా వేసేసి కొద్దిసేపు వేపుకోవాలి. నూనెలోనే ఆయిల్లో కొద్దిసేపు వేపుకోవాలి. కొద్దిసేపు వేయించిన తర్వాత మనము దీంట్లో ఉప్పు వేసుకోవాలి. కారము ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు కొద్దిగా, 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఆయిల్లో కొద్దిసేపు వేయించిన తర్వాత ఒక సెకండ్ పాటు మనం వేయించుకోవాలి. ఒక 2-3 సెకండ్లు వేయించుకున్న తర్వాత మనము పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా కూడా వేసుకోవాలి. కొద్దిసేపు నూనెలో వేయించుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నూనెలో కొద్దిసేపు వేయించిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. వాటర్ అవుతుంది కాబట్టి ఒక గ్లాస్ అయితే సరిపోతుంది. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు వేయించుకోవాలి. 2 విజిల్స్ సరిపోతుంది. తర్వాత వంకాయ కర్రీలోకి చపాతీ చేసుకుంటున్నాను నేను. ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాను. అందులో 1 స్పూను ఆయిల్ వేసి బాగా తడిపి బాగా మర్దన చేసుకోవాలన్నమాట. తడిపిన తర్వాత ఇలా చేసుకున్న పిండిని ఒక 4 రొట్టెలు నేను ఇప్పుడు చేసుకుంటున్నాను. ఈ 4 రొట్టెలు బాగా కొద్దిసేపు మర్దన చేసిన తర్వాత 4 భాగాలకు కట్ చేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటి తీసుకొని చేసుకోవాలి. మధ్యలో ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకు చపాతీలు పొరలుగా వస్తుంది. పిండి కూడా వేసుకోవాలి ఒక పొర మీద. ఈ విధంగా అన్నీ కూడా చేసి పెట్టుకోవాలి. చపాతీని మనం కొనలకు మాత్రమే ఇట్లా చేసుకోవాలి. మధ్యన చేసుకుంటే మాత్రం పొంగవు. ఇలా కొనలకు మాత్రమే చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా అన్ని చపాతీలు కూడా ఈ విధంగానే చేసుకొని మనం పెనం పైన కలుచుకుంటే మంచిగా పొంగుతాయి. ఈ విధంగా 4 చపాతీలు రెడీ అయిపోయినాయి. తర్వాత ఒక ఇనుప పెనం తీసుకొని అందులో కాల్చుకోవాలి. ఏ పెనమైనా సరిపోతుంది.
మంట సిమ్లోనే పెట్టుకోవాలి. మనం పెద్ద మంట పెడితే తొందరగా కాలిపోతాయి. సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కొనలు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మంచిగా పొంగుతాయి చపాతీలు. కొనలు మాత్రమే కాల్చుకుంటూ వెళ్ళాలి. మంచిగా మధ్యాహ్నం మంచిగా పొంగుతూ వస్తాయి. ఈ విధంగా అన్ని చపాతీలు కూడా చేసుకోవాలి. చపాతీలు రెడీ అయిపోయినాయి. వేడి వేడి వంకాయ కర్రీ, చపాతీలు రెడీ. కలర్ఫుల్గా వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.